ఒక ఆవిడ్ని అందరూ గయ్యాలి, చాలా గయ్యాలి గంపీవిడి అంటుంటారు. ఏంటంటే నేను గయ్యాలి ఏంటి, నేను బాగానే ఉంటున్నాను కదా అనుకుంటుంటే తన పద్ధతి ప్రకారం మంచిదే. ఎదుటి వాళ్ళకి దీన్ని గయ్యాలుతాను, ఈవిడ గయ్యాలుతాను ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. ఎవరికి తెలియదు కదా, నేను సాఫ్ట్గా ఉన్నా కానీ ఇలాగ అంటున్నారు నన్ను అనుకుంటుంటది. ఇంతలో ఒక జంగమయ్య ఇంటికి వస్తుంది, భిక్షాటన కోసం వస్తే, జంగమయ్య నన్ను అందరూ గయ్యాలి గయ్యాలి అంటున్నారు, అసలు జగడం ఎందుకు వస్తుంది అయ్యా జంగమయ్య, దెబ్బలాట అనేది ఎందుకు పుడుతుంది అని అడుగుతుంది. అడిగితే ఏముందమ్మా, ఇద్దరు వ్యక్తులు పరస్పరం మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరో ఒకళ్ళు కొంచెం తోలనాడతారు, అలా అలా మాట పరస్పరం పెరిగి ఆటోమేటిక్ గా జగడం అవుద్దమ్మా, దెబ్బలాట అవుద్ది అదే అంటాడు. అంటే అలా కాదు స్వామి, అసలు అలా మాట ఎందుకు పెరగాల, దానికి అసలు అంత స్పీడ్ అవ్వాల్సిన అవసరం ఏముంది, మాట పెరగకుండా కాముగా ఉంటే పెరగదు కదా, ఎందుకు పెరుగుతుంది అంటే, అలా కాదమ్మా ఒక్కొక్క సందర్భంలో పెరుగుతుంది, ఎన్ని విధాలు చెప్పినా వింటుండదు. లేదమ్మా ఇలా ఎవరో ఒకళ్ళు తోలనాడతారు అంటే ఎందుకు తోలనాడాల్సిన అవసరం ఏముంది వాదిస్తుంది అని వాదన పెట్టుకుంటుంది. అంటే అలా కాదమ్మా, అలాగే పెరుగుతుంటది, పెరిగినప్పుడే జగడం అవుద్దమ్మా, అలా చినుకు గాలివాన అయినట్టు ఇది కూడా మాట పెరిగి జగడం దెబ్బలాట అలాగే గయ్యాలతనం అంటారు దాన్ని. అలా కాదు, అసలు అలా రావాల్సిన అవసరం ఏముంది, అలా రాకుండా కాముగా నేను ఉండలేనంటారా అంటే, ఈవిడ మాటలతో వినేలా లేదని ఆ బైరాగికి భిక్ష లేదు, ఇంకా భిక్ష ఇట్లే ఈ మా వాదన పెట్టుకుంటుంటే ఇంకా ఎంతసేపు అని ఉంటాడు ఆయన మటుకు తీసుకొచ్చి ఆయన ఒక్కసారి కావాలని, సర్లే ఈ మాటలన్నీ ఎందుకు గాని బిచ్చం పెట్టబోయి బొచ్చుముండా అంటాడు. అనేసరికి దొంగముండా కొడుక, నేనేమో మామూలుగా నువ్వు ఎంతో మంచోడు అని అడుగుతుంటే ఎదవా దుర్మార్గుడు అది ఇది అని చెప్పి మొదలెడుతుంది. ఇంకా ఈవిడలోని గయ్యాలతనం ఆటోమేటిక్ గా బయటపడి నానా రకాల తిప్పులు మొదలెడితే అప్పుడు ఆ జంగమయ్య చెప్తాడు, లేదమ్మా ఇదిగో ఇలాగే మొదలవుద్దమ్మా, నేను నిన్ను కావాలని అనలేదమ్మా, నీకు తెలియటానికి అన్నాను, ఆ తిట్టింది నీకు తెలియటం కోసం, అంతేగాని నిన్ను తిట్టాలని నేను అనలేదమ్మా, నీకు తెలియాలని అన్నాను, నేను ఒక మాట అన్నాను, నువ్వు ఎన్నన్నావో ఆలోచించుకోమ్మా, అదేనమ్మా గయ్యాలతనం అంటే అంట. అప్పుడు తన గయ్యాలతనం ఏంటో తనకు అర్థం ఉంది.